హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, ఏపీలో ఈ ప్రాంతాల్లో రీపోలింగ్ అవకాశాలండి. సో ఎన్నికల కమిషన్ ఆదేశాలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. చంద్రగిరిలో రీపోలింగ్కు ఛాన్స్ ఉందా? అయితే తాజాగా తిరుపతి, చంద్రగిరిలోని 4 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ డిమాండ్ చేస్తుందండి. 64, 101, 156, 157 బూత్లలో రీపోలింగ్ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారులకు వైసీపీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తికి ఈసీకి నివేదిక ఇస్తామని అధికారులు బదిలీచ్చారు. కాగా చంద్రగిరి నుంచి వైసీపీ తరఫున చివిరెడ్డి కుమారుడు మోహిత్, టీడీపీ తరఫున పులివర్తి నాని పోటీ చేశారు. అటు చంద్రగిరిలో 144 సెక్షన్ కొనసాగుతోంది. పోలింగ్ తర్వాత అల్లర్ల ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 8కి పైగా కేసులు నమోదైనట్టు సమాచారం. ఇరు పార్టీలలో 71 మందికి పైగా ముద్దాయిలను గుర్తించిన పోలీసులు ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పోలింగ్ రోజు బ్రాహ్మణ కాలువలో 4 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. సో బీఎస్ఎఫ్ జవాన్లు. ఇక మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర అయితే గన్మ్యాన్ 2 కాల్పులు జరిపారు. సో అటు నేతల ఇంటి వద్ద కూడా పోలీసుల బందోబస్తీ అయితే కొనసాగుతోంది. సో ఈ నేపథ్యంలో రీపోలింగ్కి ఈసీ అనుమతి ఇస్తుందా లేదా అనేది తెలియాల్సి అయితే ఉంది.